అమెరికా డాలర్స్ డ్రీమ్స్ విద్యార్థులకు దూరం అవుతుందా? ట్రంప్ అధికారం చేపట్టాక విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందా? అసలు అమెరికాలో చదువుతున్న విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అమెరికాలో ఇండియా విద్యార్థుల తాజా పరిస్థితిపై డల్లాస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ డల్లాస్ రఘుతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. డ్రీమ్స్ అందరిలో ఉంటుంది. విద్యార్థులు ముఖ్యంగా గత 3 ఏళ్లుగా అమెరికాలో చదవడానికి భారతదేశం నుంచి చాలా మంది వేల సంఖ్యలో వలస వెళ్లడం జరిగింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి వీసా నిబంధనలు చాలా వరకు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా భయాందోళన కలిగిస్తున్నాయి. తల్లిదండ్రులకు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో ఎక్స్పర్ట్ రఘు అన్న ఉన్నారు. అసలు విద్యార్థులకు ఎలాంటి లైఫ్ ఉంది, ఇక్కడ ఏం జరుగుతుంది, వారి మాట్లాడి తెలుసుకొని అన్న చెప్పండి, అసలు ఏం ఫేస్ చేస్తారు విద్యార్థులు? సీరియస్ గా ఒక కెరీర్ కోసము అట్లా ఏమి ఉండలేదు. ఇక్కడికి వచ్చి మనము ఒక ఆర్ట్ జాబ్ చేసి మన సర్వైవ్ అయితే చాలు, మనకు సీరియస్ గా కెరీర్ ప్లాన్ చేసే ఉద్దేశాలు ఏం చాలా మనకు కనిపిస్తలేదు. ఇప్పుడు రీసెంట్ గా ట్రంప్ ఏదైతే బ్యాన్ చేసిండో సేవీస్ అని చాలా మటుకు ఇదైంది, క్యాన్సిల్ చేసింది వీసాలు. బట్ మళ్ళీ వేరే ఆర్గనైజేషన్స్ చాలా మంది ఇండియన్ ఇక్కడ సెనేటర్స్ కూడా వెన్ దే టాక్డ్ అబౌట్ ఇట్ అండ్ ఆల్ దే మళ్ళీ రీవ్యామ్ చేసిండ్రు. స్టిల్ ఇట్ ఈస్ ఎ థ్రెట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. స్పెషల్లీ ఎందుకు అవుతున్నది ఇట్లా అంటే, మన వాళ్ళు అన్ఫార్చునేట్, ఇది చాలా మనకు యాజ్ ఇండియన్స్ స్పెషల్లీ మన తెలుగు వాళ్ళము మనకు సిగ్గుచేటు. షాప్ లిఫ్టింగ్లా మన అమ్మాయిలు దగ్గర ఒక 2-3 వేల మంది అమ్మాయిలు షాప్ లిఫ్టింగ్ కేసులలో పట్టుబడ్డారు. ఫైనల్ గా మీరు ఇచ్చే సందేశం విద్యార్థులకు, వాళ్ళ పేరెంట్స్ కి, అమెరికా ఇస్ సేఫ్ ఆర్ నాట్? America is very safe, but one thing for all the parents, do not send your kids if they are not motivated, they are not studying. వీడికి వచ్చి ఏదో ఆర్ట్ జాబులు చేసేసి $1000 $2000 ఇంటికి పంపిస్తాము, మాకు దాంతో బతుకుతాము అంటే అటువంటి పిల్లలు రాంది మంచిది. ఇక్కడికి వచ్చి ఇక్కడి లా అబాయిడెడ్ రెసిడెంట్ లెక్క ఉండడానికి వస్తేనే మీరు రండి, లేకపోతే విచ్చలవిడిగా తిరిగి చేస్తాను అంటే కింద ఇట్ విల్ బి ఎ టఫ్ థింగ్. పేరెంట్స్ కష్టము అవుతుంది, వాళ్ళు డబ్బులు నష్టపోతారు, పిల్లలు జైలుకి పోతారు. దొంగతనాలు చేయకండి కిడ్స్, అండ్ ఈ ర్యాన్సమ్లు విన్సమ్లు అవి మర్చిపోండి. చదువుకునేటోళ్లకు, ముందట ఫ్యూచర్ ప్లాన్ చేసే వాళ్లకు దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇట్స్ అ హెల్దీ గుడ్ వన్. ఓకే, ఇది అంటే అమెరికాలో చదువుకోవడం వల్ల డాలర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ తర్వాత వాళ్ళ అంబిషన్స్ అని కూడా ఫుల్ఫిల్ అవుతాయని చెప్పి రఘు గారు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చదువుకోవడానికి మాత్రమే అమెరికా రావాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆదిత్యతో అనిల్ కుమార్, డల్లాస్ నుంచి.